ఈ వీడియో చూసే ముందు నేను అడిగే క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చేయండి. మీలో ఎంతమంది ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉన్న వాళ్ళు ఉన్నారు? నేను 10వ తరగతి వరకు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నానండి. తెలుగు మీడియం. చాలా గర్వంగా చెప్పుకుంటాను, నేను తెలుగు మీడియం చదివిన అమ్మాయిని. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, స్కూల్కి బయట చాలా చిరుతిళ్ళు అమ్మేవాళ్ళు. అందులో నాకు బాగా నచ్చింది ఉంటే ఈ ఐస్ క్యాండీ. ఇది ₹1 దొరికేది. ఒక్కొక్కసారి అయితే 50 పైసాకు కూడా దొరికేది, సైజెస్ని బట్టి. మా మమ్మీ అయితే స్కూల్ బయట ఏమీ తినకూడదు బుజ్జి, చక్కగా స్కూల్ చూసుకొని ఇంటికి వచ్చేయాలని చెప్పేది. నేను చాలా అల్లరి పిల్లని, వద్దంది కాబట్టి కొనుక్కొని తినేదాన్ని. స్కూల్ దగ్గర స్టార్ట్ చేస్తే ఇంటికి వచ్చేదాకా అయ్యేది కాదనమాట. నాకైతే బాగా నచ్చేది. ఆ రెసిపీనే ఈరోజు మీ అందరికీ నేర్పించడానికి నేను రెడీ అయిపోయాను. దీనిని మీరు బిజినెస్ లాగా కూడా మొదలు పెట్టవచ్చు. ఏ విధంగా చేయాలి అన్నది ఇప్పుడు నేను చాలా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మిస్ చేయకుండా చూడండి. ఏదైనా డౌట్స్ ఉన్నాయనుకోండి కింద కామెంట్స్లో అడగండి. పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం. దీనిని పెప్సీ కోలా అని కూడా కొన్ని ప్రాంతాల్లో పిలుస్తారు. దీనిని చాలా ఫ్లేవర్స్లో తయారు చేసుకోవచ్చు మనకు నచ్చే విధంగా. అందుకోసమని ముందుగా వాటర్ని తీసుకోండి, నార్మల్ వాటర్. మీ అందరూ అడుగుతారు కదా, ఫ్రిడ్జ్లో తీసారా, బయట నుంచి తీసారా, వేడి చేశారా అని చెప్పి. అందుకే బాటిల్లో తీసి మరీ వంపి చూపిస్తున్నాను. నార్మల్గా మనం తాగే నీళ్ళనే ఈ విధంగా మెజర్ చేసుకొని తీసుకోండి. మెజరింగ్స్ అన్నీ పైన ఇస్తాను. ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను ట్యాంగ్ని యూజ్ చేస్తున్నాను. నేనైతే ఇక్కడ మ్యాంగో ఫ్లేవర్ కోసం అని చెప్పి ట్యాంగ్ని యాడ్ చేసుకుంటున్నాను. కొద్దిగా థిక్గా ఉండాలి కాబట్టి ఎక్కువ మొత్తంలోనే యాడ్ చేస్తున్నాను. షుగర్ అయితే అసలు యాడ్ చేయవలసిన అవసరం కూడా ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ అందులో వాళ్ళు షుగర్ కలుపుతారు. అందుకే అసలు యాడ్ చేయలేదు. మామూలుగా ఈ రెండు బాగా కలిసేటట్టు కలిపేసుకుంటున్నాను. బాగా మిక్స్ అయిందా లేదా అని చెప్పి ఒక్కసారి ఇలా చెక్ చేసుకోండి. అంతే. ఇది అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు వేరొక ఫ్లేవర్ తయారు చేసుకుందాం. దానికోసం కూడా నార్మల్గా వాటర్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత లెమన్ ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను ట్యాంగ్ని తీసుకున్నాను. ఇది కూడా మెజరింగ్ ఎగ్జాక్ట్గా తీసుకొని రెండింటిని బాగా కలపండి. బయటనైతే ఈ ట్యాంగులు అవి అసలు కలపరు. వాళ్ళు కలిపేదల్లా కొద్దిగా షుగర్, తర్వాత ఫ్లేవర్ కోసం అని చెప్పి ఎసెన్స్, ఆ తర్వాత బోల్డ్ అంతా కలర్. మనమైతే ఏ కలరు యూజ్ చేయట్లేదు. మనం చేసేది కొద్దిగా డిఫరెంట్గా ఉండాలని చెప్పి నేను ఈ విధంగా ట్యాంగ్ని యూజ్ చేస్తున్నాను. తర్వాత రసనాన్ని కూడా యూజ్ చేస్తాను. ముందుకెళ్ళే కొద్దీ మీకు తెలుస్తుంది ఏ విధంగా యూజ్ చేయాలి అని. ఇప్పుడు ఆరెంజ్ ఫ్లేవర్ కోసం అని చెప్పి నేను ఇలా వాటర్ తీసుకున్నాను. దీనిలో అయితే రసనాన్ని యాడ్ చేస్తున్నాను. చెప్పాను కదా, రసనాతో కూడా మనం చెయ్యొచ్చు. ఈ రసనాలోనే 2 ప్యాకెట్స్ ఇస్తారు. ఒకటి లిక్విడ్ ఉంటుంది, ఒకటి పౌడర్ ఫామ్లో ఉంటుంది. పౌడర్ ఫామ్లోది యూజ్ చేయకుండా ఈ లిక్విడ్ని తీసుకోండి. ఎగ్జాక్ట్ మెజర్మెంట్స్ పైన ఇస్తాను, అలాగే తీసుకోండి. ఆ తర్వాత ఇందులో షుగర్ని అయితే మీరు యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మనం షుగర్ యాడ్ చేయట్లేదు కాబట్టి ఇక్కడ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ట్యాంగ్లో అయితే ఆల్రెడీ కొద్దిగా గొప్ప షుగర్ యాడ్ చేసి వాళ్ళు సేల్ చేస్తారు. రసనాలు అలా కాదు, మనమే కలుపుకోవాల్సి వస్తుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది, ఎందుకంటే ప్రతి ఒక్కరూ రసనాలు తయారు చేయడం బాగానే వచ్చు కాబట్టి. ఇక్కడ నేను చెప్పినట్టుగా మీరు షుగర్ మెజర్మెంట్ చూసుకొని ఎగ్జాక్ట్గా యాడ్ చేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు రోజ్ ఫ్లేవర్ని తయారు చేసుకుందాం. ఈ రోజ్ ఫ్లేవర్తో కూడా మీకు రసనాలో దొరుకుతుంది. దొరికితే అది తీసుకోండి, లేదు అంటే ఇలా రూ అబ్జా దొరుకుతుంది కదా, దానిని తీసుకోండి. దాంట్లో కూడా మీరు షుగర్ యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ మూడింటిని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఫ్లేవర్స్ అన్నీ మీకు ఏ విధంగా చేసుకోవాలనేది ఈజీగా నేర్పిస్తున్నాను. మీరు బయటను కొని పని లేకుండా పిల్లలకి మీరు ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు. మీరు ఆ రోజ్ దాంట్లో కావాలనుకుంటే ఒక డ్రాప్ రోజ్ కలర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. కొద్దిగా కళ్ళకి చూడడానికి ఇంకా బాగా కనబడుతుంది. జల్జీరా ఫ్లేవర్ కోసం అని చెప్పి డైరెక్ట్గా దొరికే ఈ సోడానే తీసుకొచ్చి నేను యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఎటువంటి షుగర్ అది మనం యాడ్ చేయవలసిన అవసరం ఉండదన్నమాట. లిక్విడ్స్ అయితే మనం తయారు చేసేసుకున్నాం. వీటిని ఏ విధంగా ప్యాక్ చేయాలన్నది ఇక్కడ చూపిస్తాను. ఈ రోలింగ్ మెటీరియల్ అంతా కూడా మీకు ఆన్లైన్లో చాలా ఈజీగా దొరుకుతుంది. పెప్సీ రోల్స్ అని చెప్పి మీరు టైప్ చేస్తే ఈజీగా మీకు దొరుకుతుంది. కానీ తక్కువ మొత్తంలో దొరకదు. మొత్తం అంతా ఇంత బండల్ మాత్రమే దొరుకుతుంది. చాలా చిన్నది, యాక్చువల్లీ చాలా పెద్ద బండల్స్ దొరుకుతాయి. ఇవి మీరు ఎలా చేయాలి అంటే, మీ దగ్గర హీట్ మిషన్స్ ఉన్నాయనుకోండి, వాటితో మీరు
దీన్ని సీల్ చేసుకోవచ్చు. అదే సీల్ మిషన్స్ అని కూడా అమ్ముతారు కదా, మనం ఏదైనా ప్యాకెట్స్కి సీల్ వేయడానికి యూజ్ చేస్తాం. అవి లేవనుకోండి, ఇలా ఒక నాట్ లాంటిది వేసేసి మీరు లిక్విడ్ వేసుకొని లాస్ట్లో కూడా మీరు ఒక నాట్ అన్నది వేసేసుకోవచ్చు. అది చాలా ఈజీ మెథడ్. క్యాండిల్ని వెలిగించి దానితో కూడా మీరు ఈ ప్లాస్టిక్ని సీల్ చేయొచ్చు లిక్విడ్ వేసిన తర్వాత. లేదు అంటే నేను లాస్ట్లో చూపిస్తాను నేను ఏ విధంగా సీల్ చేస్తాను. ఇప్పుడు ఈ వేరే రకమైనవి చూపిస్తున్నాను చూడండి. ఇవి కొద్ది క్వాలిటీ పరంగా హైలో ఉన్నాయి, ప్లస్ రేటు కూడా హైగానే ఉంది. ఇది ఈజీగా మనం లిక్విడ్ని వేసేసి వాడిచ్చిన సీల్ని మనం ఇలా నొక్కేస్తే చాలు, సరిపోతుంది. ఇక్కడ మీకు సైజ్ కూడా చూపిస్తున్నాను. రెండిటికి చాలా వ్యత్యాసం ఉంది. ఈ చేతిలో ఉన్న ఫ్రూటీ చూడండి, చాలా చిన్నగా ఉంది. అది 1 రూపీకి అయితే సరిపోతుంది. అదే నేను చూపించిన వేరే రకం చాలా పెద్దది ఉంది. అది మీరు ఎంతకు సేల్ చేయొచ్చో కూడా చెబుతాను, వెయిట్ చేయండి. దాంతోపాటు లిక్విడ్ వేసుకోవడానికి అని చెప్పి వీలుగా ఉండడానికి ఇటువంటి ఫెనెల్ను కూడా వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ప్యాకెట్లోనే ఉంది ఇది కూడా. ఇప్పుడు నేను లిక్విడ్ని వేసి చూపిస్తున్నాను చూడండి. నెమ్మదిగా ఎక్కడ కూడా బయటికి రాకుండా లిక్విడ్ని వేసుకోండి. మీ దగ్గర ఎటువంటి ఫెనెల్ లేకపోయినా పర్లేదు, మీరు ఈజీగా వేయొచ్చు. నెమ్మదిగా కంగారు పడకుండా వేస్తే ఎక్కడ వేస్టేజ్ లేకుండా మీరు ఇలా ఫిల్ చేయొచ్చు. ఫుల్గా నింపేకండి, కొద్దిగా ఖాళీ ఉంచి అప్పుడు నింపండి, అంతే. ఇది ఒకటి రెడీ అయిపోయింది, దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇది రోజ్ ఫ్లేవర్. సేమ్ అలాగే మ్యాంగో ఫ్లేవర్ను కూడా ఫిల్ చేసేస్తున్నాను. ఇలా మొత్తం అన్నీ ఫిల్ చేసుకున్న తర్వాత ఇవి సెట్ అవ్వడానికని చెప్పి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. ఒక 4-5 గంటలు. అస్తమాను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూడకండి, ఎందుకంటే అదంతా గడ్డలాగా కట్టాలన్నమాట. మన ఐస్ క్యూబ్స్ రెడీ అవ్వడానికి ఎంత టైం పడుతుందో అంతే టైం అన్నది దీనికి కూడా పడుతుంది. చూస్తున్నారా, చాలా అంటే చాలా బాగుంది కదా, సూపర్గా సేల్ అవుతాయి. ఇక్కడ బెంగళూరులో అయితే ఇది ఒక్కటే మీకు 65 రూపీస్కి అమ్ముతున్నారు. మరి మిగతా ఏరియాల్లో ఎలా అమ్ముతున్నారో నాకు తెలీదు. వాళ్ళు చేసేది కూడా ఇలాగే ఫ్లేవర్స్ యాడ్ చేసి సేల్ చేస్తున్నారు, అంతే. మీరు ఇంట్లో నుంచే ఈ బిజినెస్ అనేది చేసుకోవచ్చు. మీకు వచ్చిన ఆర్డర్స్ ప్రకారంగా, అంటే ముందు మీరు ఏదో 4-5 ఫ్లేవర్స్ అనేవి తయారు చేసుకోండి. అన్ని ఫ్లేవర్స్ మేము చేయలేమంటే ఏదో 2 ఫ్లేవర్స్ చేయండి. పిల్లలకి మ్యాంగో ఫ్లేవర్ అంటే బాగా నచ్చుతుంది, అది కంపల్సరీగా పెట్టుకోండి. పెద్దవాళ్ళకైతే ఆ లెమన్ ఫ్లేవర్ నచ్చుతుంది. ముందు తక్కువ ఫ్లేవర్స్తో తయారు చేసి సేల్ చేయడం స్టార్ట్ చేయండి. మెల్లమెల్లగా మీకు ఈ సేల్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి. ఎందుకంటే ఇప్పుడు సమ్మర్లో బయట ఎలా ఉంటుందో మనకు తెలియదు కాబట్టి, సరే వాళ్ళు అమ్ముతున్నారు అక్కడ తీసుకోండి అని కూడా పేరెంట్స్ ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే బయటన ఎటువంటి వాటర్తో చేస్తారో మనకు తెలీదు. మీరైతే కొద్దిగా హెల్తీగా చేస్తారు, హైజీనిక్గా చేస్తారు అని చెప్పి వాళ్ళు అనుకోవచ్చు కదా. మీరు చేసే కేక్ బిజినెస్తో పాటు ఇది కూడా చేయండి. ఈ సమ్మర్లో మనం కొద్దిగా డిఫరెంట్గా బిజినెస్ అనేది చేస్తూ వెళ్తూ ఉంటే కొద్దిగా మీ బిజినెస్ ఇంప్రూవ్ అవుతుంది, ఎక్కడ ఆగకుండా. ఇప్పటి వరకు నేను సీల్డ్ ప్యాక్ చూపించాను కదా, అది కొద్దిగా కాస్ట్లీ కాబట్టి మీరు ప్రైస్ కూడా ఎక్కువగానే పడుతుంది. అలా కాదు, ఇలా నేను బండిల్లో చూపించింది ఉంది కదా, అదైతే మీరు కొద్దిగా వేయగానే నిండిపోతుంది, కొద్దిగా సన్నగా పొడుగ్గా ఉంటుంది. ఇది సైజుని బట్టి మీరు కొద్దిగా పెద్ద సైజ్ లేదు అంటే చిన్న సైజ్, మీకు నచ్చిన సైజెస్లో అన్నీ ఈక్వల్గా మీరు కట్ చేసుకోవచ్చు. ఇదంతా మీ చేతిలోనే ఉంటుంది. దీనిని మీరు ఎంతకు సేల్ చేయాలి అన్నది చూసుకోండి. కొంతమంది దీన్ని 5 నుంచి 10 రూపీస్ దాకా కూడా సేల్ చేస్తారు. మీరు ఒక పెద్దది కింద కట్ చేశారనుకోండి, ఒక 20 కూడా సేల్ చేయొచ్చు, అది మీ ఇష్టం. ఇప్పుడు సీల్ ఏ విధంగా చేయాలి అన్నది చూపిస్తున్నాను చూడండి. నేను మొదట్లోనే చెప్పాను కదా, క్యాండిల్ని వెలిగించి దాంతో మీరు సీల్ చేయొచ్చు, అది చాలా ఈజీ పద్ధతి. ఇది రెండవ పద్ధతి. స్ట్రైట్నర్ ఉంటుంది కదా, దాంతో ఒక్కసారి అంటే అది కొద్దిగా హీట్ అయిన తర్వాత ఒక్కసారి ఇలా ప్లాస్టిక్ మీద ప్రెస్ చేస్తే సీల్ అయిపోతుంది. కానీ మీరు చూసుకోవాలి, ఎక్కువ హీట్ ఉందనుకోండి ఆ ప్లాస్టిక్ వెళ్ళి మీ స్ట్రైట్నర్ మీద అంటికిపోతుంది అనమాట. వీటన్నిటినీ డీప్ ఫ్రిడ్జ్లో 4 నుంచి 5 గంటల వరకు సెట్ అవ్వడానికి అని చెప్పి పెట్టాను. ఈ విధంగా సెట్ అయ్యాయి. చూడడానికి చాలా యమ్మీగా కనబడుతున్నాయా లేదా? మీకు అలా అనిపిస్తే మటుకు వీడియోని ఒక లైక్ చేయండి. ఇదే సేమ్ క్యాండీ లాగా మీరు ఫ్రూట్స్తో కూడా చేయొచ్చు. అదే విధంగా అన్నది నేను ఏదో ఒక రోజు షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చాలామంది చిన్నపిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది.
అది బిజినెస్ లాగా కాదు, మీరు ఇంట్లోకి యూస్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఏదో ఒక రూపంలో ఇంట్లో నుంచే స్మాల్ స్కేల్ బిజినెస్ స్టార్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నేను ఇన్ని ఐడియాస్ అన్నవి మీ ముందుకు తీసుకొని వస్తున్నాను. మీరు దీనిని ఇంకొక స్టెప్ అన్నది మీరు పెంచుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇది ప్రైజెస్ ఎంత పడతాయి, ఎలా పడతాయి అన్నది మీ ఏరియాని బట్టి మీరు ప్రైజెస్ అన్నవి వేసుకోవాల్సి వస్తుంది. మీరు మంచిగా ఉన్న వాటర్ యూస్ చేసి నేను చెప్పే విధంగానే మీరు చేసుకుంటూ వెళ్తే చాలామందికి నచ్చుతాయి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత వాళ్ళు ఏమన్నారో అన్నది మీరు ఒక్కసారి ఆ ఫీడ్బ్యాక్ అనేది తీసుకోండి. వాళ్ళు చెప్తారు కదా, ఇందులో కొద్దిగా షుగర్ తక్కువ ఉందండి, లేదు అంటే ఫ్లేవర్ కొద్దిగా ఇంకా పెంచితే బాగుంటుంది. ఇలా అందరి టేస్ట్ బడ్స్ ఒకేలాగా ఉండవు. అందరూ ఒక్కొక్క ఒపీనియన్స్తో ఉంటారు. మన 5,000 ఒకేలాగా ఉన్నాయా? లేదు కదా. అందరికీ మనం చేసినవన్నీ నచ్చేయాలని అయితే రూల్ అయితే ఉండదు. అందుకని చెప్పి వాళ్ళ ఫీడ్బ్యాక్ అనేది చాలా అవసరం మీరు తీసుకోవడం. అలా తీసుకున్న తర్వాత వాళ్ళకి తగ్గట్టుగా మీరు తయారు చేసి వాళ్ళకి ఇవ్వండి. అప్పుడు మీరు చేసిన ప్రతిదీ వాళ్ళకి బాగా నచ్చుతుంది. దానినే కస్టమైజేషన్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రతి రెసిపీలోని వర్తిస్తుంది. అంటే కేక్స్, కుకీస్, తర్వాత కేక్స్ చేసేటప్పుడు థీమ్డ్ కేక్స్ అలా అడుగుతారు కదా, దానినే కస్టమైజేషన్ అంటే వాళ్ళకి నచ్చినట్టుగా మీరు చేసి ఇవ్వడం. ప్రతి దానిలోని ఇది వర్తిస్తుంది. ఐస్ క్రీమ్స్ అవ్వనివ్వండి, నేను చెప్పే ప్రతి దాంట్లోనే ఇది వర్తిస్తుందని చెబుతున్నాను. నేను తినడం మీకు కనబడదు కాబట్టి నా ఎక్స్ప్రెషన్స్ మీకు తెలియట్లేదు. ఎంత బాగుందంటే తినగానే సూపర్గా అనిపించింది. నా చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చేసాయి. మీ అందరికీ నేను ప్రత్యేకించి థ్యాంక్స్ చెప్తున్నాను. మీ అందరి దయ వల్లే నాకు ఈ మెమరీస్ అన్నీ మళ్ళీ ఒక్కసారి తిరగవేశారు. ఇది ఇక్కడ చిన్న సైజులో చేసింది, ఒక్కసారి చూడండి. ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి. సీల్ చేసాం కదా, ఆ తర్వాత మీరు ఇలా కింద నుంచి పుష్ చేస్తే సరిపోతుంది. ఈజీగా మీకు వచ్చేస్తుంది అన్నమాట. ఈ చిన్నవి మీకు త్వరగానే సెట్ అయిపోతాయి కూడా ఫ్రిడ్జ్లో, ఎందుకంటే సైజ్ వైజ్ చిన్నది కదా. చాలా బాగుంటాయి. ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉన్నాయో కూడా, మీ పిల్లలు ఏమన్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియోని ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మీకు అనిపిస్తే మటుకు ఒక్కసారి షేర్ చేసి తెలియజెప్పగలరు. ఎవరైతే చిన్న చిన్న షాప్స్ పెట్టుకొని ఉన్నారో వాళ్ళందరూ కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మీ దగ్గర ఫ్రిడ్జెస్ ఉంటాయి కాబట్టి ఇవి ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఒక వారం రోజులైనా సరే ఏమీ పాడవదు. ఇందులో పాడైపోయి వస్తువు అయితే ఏమీ లేదు కాబట్టి మీరు ఫ్రెష్ బ్యాచెస్ అన్నవి తయారు చేసుకొని మీ సేల్స్ని ఇంక్రీజ్ చేసుకోండి. నేను చూపించే ఈ వీడియో మీకు మనస్ఫూర్తిగా నచ్చితే మటుకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక ఉంటానండి మరి. ప్రేమతో మీ శ్యామల.